మంగళసూత్రంలో ముత్యం, పగడం ఎందుకు కలుపుతారు? ఆడవారు మంగళసూత్రంలో ముత్యం, పగడం ఎందుకు ధరించాలంటే దానికి చాలా సాంస్కృతిక, జ్యోతిష్య మరియు ఆరోగ్యపరమైన కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సంస్కృతిపరమైన ప్రాముఖ్యత. మంగళసూత్రం కేవలం ఒక ఆభరణం కాదు, ఇది పెళ్లైన స్త్రీలకు గుర్తు. ఇది భర్త మీదున్న ప్రేమను, గౌరవాన్ని మరియు వారిద్దరి బంధాన్ని తెలియజేస్తుంది. కొన్ని ప్రాంతాలలో మంగళసూత్రంలో ముత్యం, పగడం ఉండడం మంచిదిగా భావిస్తారు. ఇవి ఇంటికి మంచిని, అభివృద్ధిని తీసుకొస్తాయని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందంటే ముత్యం చంద్రుడికి, పగడం కుజుడికి సంబంధించినవి. చంద్రుడు మనస్సుకి, భావోద్వేగాలకు అధిపతి. ముత్యం పెట్టుకోవడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ఎలాంటి కలతలు ఉండవు. ఇది భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధాన్ని మరింత బలపరుస్తుంది. కుజుడు శక్తికి, ధైర్యానికి, రక్షణకు కారకుడు. పగడం ధరించడం వల్ల స్త్రీకి శక్తి వస్తుంది, చెడు శక్తుల నుండి కాపాడుతుంది అని విశ్వసిస్తారు. ఇది వారి వైవాహిక జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. కొందరి జాతకాల్లో ఉండే దోషాలను తగ్గించుకోవడానికి కూడా ముత్యం, పగడం పెట్టుకోమని చెబుతారు. ఉదాహరణకు మంగ్లీక దోషం ఉన్నవారు పగడం పెట్టుకుంటే దాని ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు. ఆరోగ్యానికి సంబంధించిన నమ్మకాలు. ఆయుర్వేదం ప్రకారం కొన్ని రత్నాలకు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముత్యం శరీరాన్ని చల్లగా ఉంచుతుంది, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది అని నమ్ముతారు. పగడం శరీరంలో శక్తిని పెంచుతుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని భావిస్తారు. కాబట్టి మంగళసూత్రంలో ముత్యం, పగడం ధరించడం అనేది కేవలం ఆచారం మాత్రమే కాదు, భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ, రక్షణ, మంచి కోసమే ఈ సాంప్రదాయం ఏర్పడింది. అయితే ఈ నమ్మకాలు ఒక్కొక్కరి విశ్వాసాలను, ప్రాంతీయ ఆచారాలను బట్టి మారుతూ ఉంటాయి.